నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇది మన సెకండ్ వ్లాగ్. ఈ సెకండ్ వ్లాగ్లో మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ బన్సీలాల్ ప్లేట్లో ఉన్న స్టెప్వెల్. ఆ ప్లేస్ గురించి నేను చాలా విన్నాను. నాకు తెలిసి మీరు కూడా చాలామంది వినుంటారు. ఆ ప్లేస్ గురించి నేను చాలా బ్యూటిఫుల్ థింగ్స్ విన్నాను. అదన్నీ మీతో షేర్ చేసుకుంటాను. లెట్స్ గోయింగ్ టు ద వీడియో రైట్ నౌ. ఇదే మన స్టెప్వెల్. దీన్ని 17th సెంచరీలో బిల్డ్ చేశారు. అప్పట్లో వాటర్ సేవ్ చేయడానికి కానీ పీపుల్కి వాటర్ ఈజీగా యాక్సెస్ ఉండడానికి కానీ దీన్ని బిల్డ్ చేశారు. ఓవర్ ద టైం ఇది ఏమైపోయిందంటే ఒక డంప్ యార్డ్ లాగా అయిపోయింది. 2000 ఆఫ్ ట్రాష్ ఇక్కడ డంప్ అయ్యేది. ఒక టైంలో ఇది కంప్లీట్లీ వ్యానిష్ అయిపోతుందేమో అని అందరూ అనుకునేవాళ్ళు. కానీ ఒక స్మాల్ టీమ్ హైదరాబాద్ డిజైన్ ఫోరం, జిహెచ్ఎంసీ కలిసి ఇది రీస్టోర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ వ్లాగ్ జస్ట్ ఒక ప్లేస్ మీద తెచ్చడం కాదు. లెట్స్ ఫీల్ ద లెగసీ. లెట్స్ వాక్ ఇన్ టు అవర్ పాస్ట్. ఇప్పుడే స్టెప్వెల్కి రీచ్ అయ్యాము. నార్మల్ స్టెప్వెల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM to 1 PM అండ్ 4 PM to 8 PM. అండ్ ఎంట్రీ ఫీ టికెట్ వచ్చేసి 50 రూపీస్ పర్ హెడ్. 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీకి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ అండ్ రైట్ వాల్ మీద సూపర్ డిజైన్స్ ఉంటాయి. ఆ సూపర్ డిజైన్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే స్టెప్ వాల్ ఎంత బ్యూటిఫుల్గా ఆర్కిటెక్ట్ చేశారు, ఎంత బాగుంది అనేది మనకి ఒక డిజైన్ త్రూ చూపిస్తారు. అసలు ఈ స్టెప్వెల్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేశారు, అసలు ఎలా కష్టపడ్డారు, ఏంటి, ఎలా చేశారు దీని అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అది క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇక్కడ మనకి మ్యూజియం ఉంది. ఈ మ్యూజియంలోకి వెళ్తే మనకి అంత క్లియర్గా అర్థమైపోతుంది. పాస్ట్లో ఇది డంప్ యార్డ్ లాగా ఎలా ఉండేది, ఈ డంప్ యార్డ్ని ఇప్పుడు వీళ్ళు ఎలా ఒక హెరిటేజ్ లాగా చేశారనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. అంత బాగా ఎక్స్ప్లెనేషన్తో రాసి మరి ఇక్కడ ఫ్రేమ్స్ ఉంటాయి. హాయ్ గాయ్స్, నా పేరు తేజ. నేను ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాను. హైదరాబాద్ చూద్దామని మీ ఫ్రెండ్స్ అందరూ పొద్దున్నే అనుకున్నాం. సో చాలా హెక్టిక్ ప్లేసెస్ తిరిగాం. ఇవన్నీ ప్లేస్ తర్వాత ఈవినింగ్ ఎక్కడికైనా కొంచెం పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి వెళ్దాం అనుకుంటే సజెషన్స్లో ఇక్కడ వచ్చింది. గూగుల్ చేసాం, రివ్యూస్ అవి బాగున్నాయి. వచ్చిన తర్వాత కూడా ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. మెయిన్ ఇక్కడైతే 3 మ్యూజియమ్స్ ఉంటాయి. మ్యూజియమ్స్ అన్నీ బాగున్నాయి. దీని కల్చర్, దీని హెరిటేజ్ అంతా ఉట్టిపడేలా మ్యూజియమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 50 రూపీస్ పడుతుంది. ఎవరైనా చూడాలి, ఈవినింగ్ పీస్ఫుల్గా గడపాలనుకుంటే ఈ ప్లేస్కి రండి, చాలా బాగుంది. మన ఎల్డర్స్ ఈ స్టెప్వెల్ని బిల్డ్ చేశారు. వాటర్ని సేవ్ చేయడానికి, లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళు మనకి ఒక లెగసీని ఇచ్చారు. కానీ మనం కొన్ని మిస్టేక్స్ చేసాము, మర్చిపోయాము, డంప్ యార్డ్ని చేసాము. కానీ ఇప్పుడు మనం రియలైజ్ అయ్యాము అండ్ వీఆర్ టేకింగ్ కేర్ నౌ.
నెక్స్ట్ జనరేషన్కి మనం కూడా ఇలా పాస్ చేయాలి. ఇది మన రెస్పాన్సిబిలిటీ, మన హైదరాబాద్, మన హెరిటేజ్.